నేర్పించు, నీ చేయి పట్టుకొని మాకు నేర్పించు ప్రభా అని దేవుని సన్నిధిలో మొదలుపెట్టుకుందామా? అని ఉన్న అందరూ స్వరం ఎత్తి ప్రార్థన చేస్తే ఎంత పెద్దగా నిలబడతాదో ఒకసారి అర్థం చేసుకుంటామమ్మా. ఆరాధించిన వారు, నోరు తెరవని వారు, స్వరం దేవుని సన్నిధిలో వినపడకుండా మరి మౌనంగా ఉండేవారు. ఒకసారి ఆలోచన చేద్దామా? దేవుడు మనం చూసి సంతోషపడతాడంటారా? దేవుడు మనం చూసి దుఃఖపడతాడంటారా? దేవుడు మనం చూసి కన్నీరు కార్చే స్థితిలో మనం ఉన్నామేమో. నన్ను క్షమించు, నిన్ను స్తుతించడానికి నా నోరు తెరవడానికి సహాయం చేయండి. చాలా సార్లు మన నోటిని, మన చేతుల్ని దేనిలో వాడుతూ ఉంటాం. కానీ ఇదిగో దేవుని సన్నిధిలో నోరు తెరిచి ఆయన స్తుతించేవారుగా, చేతులు ఎత్తి ఆయన స్తుతించేవారుగా, మహిమపరిచేవారుగా మనం ఉండగలుగుతున్నామా? బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా, దోషాలను బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా, మాట్లాడుతున్న మాటలను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా, చూడకూడని విషయాలు చూసిన దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి, ఆలోచించకూడని ఆలోచించిన దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేసుకునేవారుగా, సరిదిద్దుకునేవారుగా, ఇలా ఎదిగేవారుగా ఉండటానికి మాకు సహాయం చేయవా? అందరం స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామా? విశ్వాసము దేవునికి వినపడుతుందా లేదా అన్న ఆలోచన మాత్రం కలిగి ఉందాం. నేను ఆయన ప్రేమను తగిన ఆరాధన చేయగలుగుతున్నానా లేదా, చేస్తున్నానా లేదా అనే పరిశీలన చేసుకుందామా? మనము దేవుడితే నాకు చాలా ఈ లోకంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు ప్రభా. ఆయన ప్రేమను వివరించడానికి రెండు కృతజ్ఞతలను చెల్లించిన ఆయన ప్రేమను వివరించలేము, వర్ణించలేము కదా. అలాంటి ప్రేమను మనపై కనపరుస్తున్న దేవుడికి కొంతసేపు నిలబడి, కొంతసేపు మనం స్వరం ఎత్తి, కొంతసేపు మనం చేతులు ఎత్తి దేవుడు
ఇచ్చిన దేవుడు. నీ ఒడిలోనే నాకు సుఖమున్నదయ్యా. నాకు ఇంకెక్కడ సుఖము లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. నీలోనే నాకు ఆనందము, ఈ సన్నిధిలోనే సుఖం ఉన్నదయ్యా. నీ ఒడిలోనే ఆనందం ఉన్నది తండ్రి. నీ ఆనందాన్ని, నీ ప్రేమను, నీ దయను, నీ కృపను, నీ కృపను మాకు దయచేవాడు. ప్రార్థన చేద్దామా? మనం ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామో తెలుసా? మన ప్రియుడై ఉన్న దేవుడు, మన ప్రాణమై ఉన్న దేవుడు, మన జీవమై ఉన్న దేవుడు, మన స్నేహమై ఉన్న దేవుడిని మనం ఆనందిస్తా ఉన్నాం. మన దేవుడికి ఉన్న గొప్ప ధన్యత ఏంటో తెలుసా? గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా? ఆయన సర్వశక్తి గల దేవుడు అయినప్పటికీ నువ్వెక్కడ ఉన్నావు, నేను దగ్గర రాను, నువ్వే నా దగ్గర రావాలి, లేకపోతే నేను ఏదో కలిసి ఉన్నాను అనే దేవుడు కాదు. కానీ మన చెంతకు వచ్చి మన చేయి పట్టుకు నడిపించడానికి, మనతో నివసించి ఉండటానికి, మన బాధల నుంచి విడిపించడానికి, మన కన్నీటిని తొడవటానికి, మన కన్నీటిని కవులలో దాచుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు, సిద్ధంగా ఉన్న దేవుడు. అది చాలాసార్లు మనమే చులకనగా చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమను అర్థం చేసుకునే వారిగా ఉంటాం. ఒక్కసారి ఆయన ప్రేమను వర్ణించడానికి నీ జీవితం సరిపోతుందా? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన చేసిన కార్యాలు వివరించడానికి మన బ్రతుకు సరిపోతుందమ్మా? అంత వేళలతో, అంత కార్యాలతో, అంత ప్రేమతో మనం ప్రేమిస్తున్నప్పుడు కొంతసేపు కూడా దేవుని సన్నిధిలో నుంచోని వారంగా, కొంతసేపు కూడా దేవుని సన్నిధిలో చేతులు ఎత్తిన వారంగా, కొంత సమయం కూడా దేవుని సన్నిధిలో నోరు తెరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారంగా, కొంత సమయం కన్నీటితో ఆయన పాదాలు తడిపేవారంగా మనం లేకపోతే మన భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకుంటావా? ఎవరో నీకేం చెప్పడం కాదు, ఈ భక్తి నీకే అర్థం అవ్వాలి. దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నావు, దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నావు? ఆయన పేరు పొందుకున్న తర్వాత నాకు అవసరాలన్నీ తీరిపోయింది, దేవుడు నాకు అవసరం లేదు, ఈ సన్నిధి నాకు అవసరం లేదు అనే స్థితిలో మనం ఉండగలుగుతున్నామా? దావిదు భక్తుడు అంటే అన్నాడు కదా, చిరకాలం నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా. ఈ సన్నిధిలో ఉన్న సంతోషం, ఆనందం నాకు ఇంకెక్కడా లేదు. ఈ సన్నిధిలోనే సంతోషం ఉంది, సుఖం ఉంది, ఆనందం ఉంది. ఈ గ్రహింపు మనం కలుగుతున్నదా? ఈ గ్రహింపు మనం కలిగే వారంగా ఉంటున్నామా? ఒకసారి అర్థం చేసుకున్నాం. మరొకసారి మరొకసారి పాడదామా? చరణాన్ని పాడదాం. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యాలు వివరించడానికి నా బ్రతుకు చాలదయ్యా. అన్ని కార్యాలు నా పక్షంగా చేసావు. ఇది జరుగుతుందని నాకు తెలియదు, జరగదేమో, నా వల్ల కాదు అనుకున్న కార్యాలు నా పక్షంగా చేసావు. నాకు నా ఆరోగ్యంలో నేను చనిపోతానేమో, నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నేనేమైపోతానో అనుకున్న సమయాల్లో నన్ను బ్రతికించావు, నా అప్పులు తీర్చావు, నా అవసరాలు తీర్చావు, నా బ్రతుకు అనేక సార్లు కాపాడావు, నా బిడ్డల పక్షంగా అనేక సార్లు గొప్ప కార్యాలు చేసావయ్యా. ఇంటి ప్రేమను వర్ణించడానికి నా జీవితం సరిపోదా? వివరించడానికి నా వల్ల అవుతుందా? పాఠాలు చేసుకుంటూ కలిసి పడతామా? నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా,
ఆదరిస్తున్న దేవుడు. నీ కృప నాకుంటే చాలు, నీ దయ నాకుంటే చాలు, నీ కనికరం నాకుంటే చాలు. చాలా సార్లు నాకు వాళ్ళున్నారు వీళ్ళున్నారు నాకేం కాదని అనుకుంటున్నామేమో. దేవుడి కన్నా కాపుదలు ఇచ్చేవాళ్ళు, దేవుడి కన్నా ప్రేమించేవాళ్ళు, దేవుడి కన్నా ఆదరించేవాళ్ళు మనకెవరు లేరు కదా. ఒకసారి గ్రహించుకున్నామా, దేవా నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ప్రేమను ప్రతిసారి నేను గ్రహించడానికి గమనించడానికి సహాయం దయచేయండి. నేను దుఃఖ పెట్టేదానిగా నన్ను ఉండవద్దయ్యా, నేను బాధ పెట్టేదానిగా నన్ను ఉండవద్దయ్యా. అయ్యా నిన్ను ప్రభా అవమానపరిచిన జీవితం నాకు వద్దు ప్రభా, దయతో నన్ను క్షమించండి. నేను ఆరాధించడం నాకు నేర్పించండి. నా బ్రతుకంతా ఆరాధించిన నేను మేము తీర్చలేము, కానీ కనీసం ఈ ఆరాధనలో అయినా సరే హృదయపూర్వకంగా కొంత సమయం నేను ఆరాధించడానికి మీ సహాయం దయచేయడం వారిని ప్రార్థన చేద్దామా. మీరు గమనించారో ఎవరైనా అనుభవించారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆరాధన ఎంత ప్రాముఖ్యమైన సమయమో తెలుసా. మనం ఎప్పుడైతే కన్నులు మూసుకుని మనము ఆరాధన చేస్తామో మన చుట్టూరు ఎవరున్నారో మర్చిపోవాలి, మన చుట్టూరు ఎక్కడున్నామో మర్చిపోవాలి. ఇదిగో నేను దేవుడి సన్నిధిలో మాత్రమే ఉన్నాను, నేను ఒక్కదాన్నే దేవుని ఆరాధిస్తున్నాననే ఆలోచనతో నేను ఒక్కదాన్నే పూర్వకంగా దేవుని నేను స్తుతిస్తున్నాను అనే గ్రహింపులకు ఎవరైనా వెళ్తున్నారా అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? అలా ఎప్పుడైతే నువ్వు ఫీల్ అనిపించగలుగుతావో, అలాంటి స్థితిలోకి నువ్వు వెళ్తావో, దేవుడు ఖచ్చితంగా నీ ఆరాధన అందుకునే దేవుడు. అలాంటి ఆరాధన మనం చేయగలగాలి. దేవాలయంలో కొడుకుని ఆరాధన మాకు నేర్పించేయాలి. నీ కార్యాలను బట్టి నేను మర్చిపోయేదానిగా కాకుండా ఆయన చేసిన ఉపకారంలో దేవుని మర్చిపోవద్దని మాకు సెలవుగా నీ ప్రాణంతో చెప్తా ఉండు. నా ప్రాణమాను మౌనంగా ఉండొద్దు, నా ప్రాణమాను చేతులెత్తకుండా ఉండొద్దు, నా ప్రాణమా వేరే వాటి గురించి ఆలోచించొద్దు, నా ప్రాణమా దేవుని స్థుతించకుండా ఉండొద్దు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, యెహోవాను స్తుతించు అని చెప్పేవారంగా మనం ఉందాం. ప్రార్థించుకుందాం. మనం వచ్చిన కొన్నేళ్ళ నుంచి ప్రార్థనలు నడిపిస్తుండగా మనం బయటకు వెళ్తాం. అందరం హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటూ హృదయపూర్వకమైన కృతజ్ఞత కలిగి దేవుడు మనం మంచుకున్నాడు, ఒక్కదాన్ని దేవుని ఆరాధిస్తున్నాడని ఆలోచన కలిగి దేవుడు స్తుతించుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవనాల యేసయ్యా నీకే స్తుతిస్తున్నాను. ప్రభా గడిచిన అంతా సజీవుని కాపాడి ఈ రెక్కల కింద భద్రపరిచి ఈ జూన్ నెల ఈ 2వ వారంలో సన్నిధిలో అయా మేమందరం కూడి స్తుతించడానికి కనపరచడానికి అర్హత యోగ్యత లేని వారు దేవా మమ్మల్ని క్షమించి అయా తండ్రిని స్తుతించి ఆరాధించడానికి కూడా అర్హత లేదు. అయా విసర వెళ్ళి మరల గారి గాలి వచ్చుతాయో మా జీవితాలు ప్రభా ఈ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ అయా నేను నిన్ను స్తుతించి గణపరిచేవారు మమ్మల్ని సిద్ధపరుస్తున్న దైవమా ఇప్పుడు ఎలాంటి స్థితి స్తోత్రాలయ్యా. అయ్యా ప్రభా నువ్వు తప్ప మాకు దేవుని లేదు కదా, నువ్వు మా దేవుడివి, నువ్వు మా రక్షకుడు అయ్యా. అయ్యా నీ విశ్రాంతిలో మనం ప్రవేశపెట్టబడినాం. నీ విశ్రాంతిలో నేను స్తుతించి నేను గణపరచాలనుకుందేవా. నీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధ ఆత్మ దేవానికే స్తోత్రాలు ప్రభా. నువ్వు నాకు మార్గంలో నడిపిస్తుంది నేను చేసే నేను ఉపకారంలో చేయడం తీసుకెళ్ళాలి ప్రభా. దేవాంతాలు కూడా అర్హత లేని వారు ప్రభా. ఈ దేవుని ప్రార్థనలు వారికి ఇచ్చినైనా రాని సన్నిధిలోని దాసుల ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాలి ప్రభా. వాక్యానికి లోపడి మనం జీవించడం మాకు సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి నేను నామం కలిగి